అండి అందరికీ కూల్ టారో టాక్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు అని అయితే అనుకుంటున్నానండి. ప్రతిరోజు నా మెడిటేషన్లో మీ అందరి కోసం మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు హ్యాపీగా ఉండాలని నేను మీ కోరికలన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి. తొందరలోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి అండ్ బిలీవ్ చేయండి, నమ్మకంతో ఉండండి. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీరు చూడొచ్చు. అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఏవైనా ఉంటే అవి మీరు తీసుకోవచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. కాల్స్ మాత్రం చేయకండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కూడా కాల్స్ చేసేస్తున్నారు, అసలు నైట్ 12కి కూడా కాల్స్ చేస్తున్నారు. సో అలా ఎవరు దయచేసి కాల్స్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ అయితే మీరు పేమెంట్ అయిన తర్వాత రీడింగ్ అయితే మీరు చేయించుకోవచ్చు. సో కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది, మీకు కనెక్ట్ అవుతుంది అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్ట్ఫుల్గా నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో మీరందరూ కూడా మనమందరం యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. సో ప్రతి నిమిషం కూడా మీరు పొందుతున్న ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అప్పుడే మీ లైఫ్లో మంచి చేంజెస్ని అయితే మీరు చూడగలుగుతారండి. యూనివర్స్కి ఎప్పుడు కూడా మనం ప్రతి విషయంలోనూ కూడా మనకిచ్చే ప్రతి దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. సో నేను చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ కూడా. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్స్ చెప్పుకొని, మీ పార్ట్నర్ నేమ్స్ చెప్పుకోండి. అండ్ మీకు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అయితే యాక్యురేట్ రీడింగ్స్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో ఇంకా ఎవరికైతే మీ కెరియర్ గురించి వాటి గురించి కూడా చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ దీని గురించి అండ్ పర్సనల్ ఎమోషనల్ బాండింగ్ గురించి రెండు గురించి కూడా చెప్తాను. సో మీరు రీడింగ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఏదైనా పాయింట్ రెజనేట్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు యూజ్ అయింది లేదు అనేది. సో తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ ఎనర్జీస్ ఏవైతే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళందరికీ నిన్నొచ్చిన కార్డ్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. చూసే వాళ్ళే వాళ్ళ ఎనర్జీస్ని బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు. లవ్ సక్సెస్ మీరు ఏదైతే రిలేషన్షిప్ ఉందో లేదా ఏదైతే మీరు కోరుకుంటున్న బాండింగ్ కానీ లేకపోతే మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాంట్లోనే మీరు ఎలా అంటే స్టక్ అయిపోయి ఉన్నారంట ఆ ఫీలింగ్స్లో. కానీ అంటే ఎలా మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాము అనే ఒక ఫీల్ అయితే ఉంది. కానీ పర్సన్స్ వల్ల, ఎవరి వల్ల అయినా సరే, అంటే ఎమోషనల్ బాండింగ్లో చూసుకోండి, మీ పార్ట్నర్ వల్ల కానీ, మీ పార్ట్నర్ బిహేవియర్ వల్ల కానీ, లేదా థర్డ్ పార్టీ వల్ల కానీ మీరు ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అండ్ మీరు బిజినెస్ రిలేటెడ్గా, కెరియర్లో, జాబ్ ఇట్లాంటివి ఏమైనా చూసినట్లయితే వాటి పరంగా కూడా ఎట్లా ఉంటుందంటే మీరు ఏదో ఒక విషయంలో
మీ మనసు అయితే బాధపడుతుంది, హర్ట్ అవుతుంది. సమ్ రీజన్స్ వల్ల ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇట్లాంటి విషయాల వల్ల మీరు హర్ట్ అవుతున్నారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా చూద్దాం. ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయంట మీకు, అంటే జాబ్ రిలేటెడ్గా ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు, అండ్ ఎమోషనల్ బాండింగ్లో కూడా కెరియర్లో కూడా ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఏదైతే పొజిషన్లో ఉన్నారో అది సెక్యూర్డ్ పొజిషన్ కాదు అనేది మీ ఒపీనియన్ అని యూనివర్స్ చెప్తుందండి. అంటే ఎలా ఉంటే ఈ జాబ్ నాకు సెటిల్మెంట్ ఇవ్వట్లేదు, లేకపోతే ఈ జాబ్లో నేను ఎంతకాలం ఉండలేను, లేకపోతే ఈ బిజినెస్ నాకు కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు, నేను సెక్యూర్డ్గా ఉండలేకపోతున్నాను అనే ఫీల్లో ఉన్నారు. అండ్ ఎమోషనల్లో ఎవరైతే ఎమోషనల్ బాండింగ్ విషయంలో చూస్తున్నారో, పర్సనల్ లైఫ్ గురించి చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్ని మీరు ఫుల్ ప్లెజ్డ్గా నమ్మట్లేదు. అంటే ఈ పర్సన్, మా పార్ట్నర్ నాతోనే ఉండట్లేదు, ఇన్సెక్యూర్డ్గా ఉంటున్నాను, నాకు ఈ రిలేషన్షిప్లో సెక్యూరిటీ అనేది దొరకట్లేదు, వీళ్ళు ఏంటి నన్ను మోసం చేస్తున్నారా, ఈ రిలేషన్షిప్ కరెక్టేనా అనే ఫీల్లో సేఫ్గా ఉన్నామని మీరైతే అనుకోవట్లేదు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఎవరికైనా ఈ పాయింట్స్ రెజనేట్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే, మీకు ఎవరికి అందుబాటులో ఉండకూడదు, అన్అవైలబుల్గా వెళ్ళిపోవాలి, అంటే ఈ సిచ్యువేషన్స్ ఏవైతే జాబ్ రిలేటెడ్గా కానీ, బిజినెస్ రిలేటెడ్గా కానీ, కెరియర్ రిలేటెడ్గా కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ మీకు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వడం కానీ, లవ్ విషయంలో కానీ, ఎమోషనల్ బాండింగ్ విషయంలో, లవ్ విషయంలో మాట్లాడుకుంటున్నాం అండ్ ఎమోషనల్ బాండింగ్ విషయంలో మాట్లాడుకుంటున్నాం, అండ్ బిజినెస్ కానీ కెరియర్ విషయంలో కూడా మాట్లాడుకుంటున్నామండి ఇక్కడ రీడింగ్లో. సో ఎవరికి ఏది అప్లికేబుల్ అయితే వాళ్ళు అది అప్లై చేసుకోండి. మీ విషయంలో ఎలా ఉన్నారంటే, ఈ సిచ్యువేషన్ నుంచి నేను దూరంగా వెళ్ళాలి, ఇక్కడ ఏదైతే ఉందో దానికి కొంచెం నేను దూరంగా నేను గ్యాప్ తీసుకుని వెళ్తే నాకు కొంచెం మనశ్శాంతి, ప్రశాంతత అనేది దొరుకుతుందేమో అన్నట్లున్నారంట. కానీ ఎలా అంటే, ఇది నా క్యారెక్టర్ కాదు, ఇట్లా ఉండడం, ఏదైతే ఈ టైంలో ఈ పని చేస్తున్నానో, ఏదైతే ఈ డెసిషన్ తీసుకుంటున్నానో ఇది మీ క్యారెక్టర్ కాదు అని యూనివర్స్ చెప్తుందండి. అంటే మీరు ఇది కాదంట, మీకంటూ కొన్ని, అది జాబ్ కానీ బిజినెస్లో కానీ అయితే మీకంటూ కొన్ని ఎయిమ్స్, గోల్స్ ఉన్నాయట. అదే ఎమోషనల్ బాండింగ్లో అయితే మీరు కోరుకున్న రిలేషన్షిప్ ఇది కాదు అని చెప్తుంది. నేను ఒక మంచి రిలేషన్షిప్ని కోరుకున్నాను, నేను మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను, సో నా బాండింగ్ ఇది కాదు, ఇది నా సెల్ఫ్ ఏదైతే ఇన్నర్ క్యారెక్టర్ ఉందో అదైతే ఇది కాదు అని మీరు అనుకుంటున్నారు, మీ క్యారెక్టర్ అది కాదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే, సంథింగ్ నీడ్, అంటే నేను ఇంకా మారాలి, నేను ఇంకా ఏదైనా చెయ్యాలి, నేను ఇంకా ఏదైనా సాధించాలి, నేను న్యూగా డెసిషన్స్ తీసుకోవాలి అన్నట్లు కూడా ఆలోచిస్తున్నారట. ఎవరికైతే ఈ పాయింట్స్ రెజనేట్ అవుతున్నాయో ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. అంటే మీకు ఈ పాయింట్స్ కనుక రెజనేట్ అయితే, కావాలి నేను ఇంకా మారాలి అని కూడా ఆలోచిస్తున్నారట. ఇంకా ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో అట్లాంటి వ్యక్తులకి మీరు టైం ఇవ్వాలి అని అనుకోవట్లేదు. అది బిజినెస్ రిలేటెడ్గా కానీ, కెరియర్ రిలేటెడ్గా కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, అండ్ ఎమోషనల్ బాండింగ్ విషయంలో కానీ మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో, అంటే మీతో మాట్లాడాలని కానీ, మీతో ఏదైనా చెప్పాలని కానీ, ఈ టైంలో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా, అట్లీస్ట్ మీ పార్ట్నర్ అప్రోచ్ అయినా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇట్స్ నాట్ ఏ రైట్ టైం, నేను ఈ టైంలో ఎవరితోనూ మాట్లాడను, ఎందుకంటే నేను రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాను, నేను ఒకే దగ్గర బంధింపబడ్డాను, నా ఆలోచనలన్నీ ఒక దగ్గరే ఉండిపోయినాయి, నేను ఇంకా మారాలి, నేను ఇంకా నేను ఇలా ఈ సిచ్యువేషన్స్లో నేను ఉండకూడదు, ఇది కాదు నా రియల్ క్యారెక్టర్ అని మీలో మీరు ఆలోచించుకుంటున్నారు. అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేస్తున్నారు అని యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెల్ఫ్ డిఫెన్స్ జరుగుతుంది మీ మైండ్లో, మీ ఆలోచనల్లో. ఏదో మోసపోయాము, ఏదో ఒక ఇన్సిడెంట్స్లో మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటున్నారంట. సో ఇంకా ఎలా ఉందంటే, ఏ ఇష్యూస్ రాని, అది ఎమోషనల్ బాండింగ్ విషయంలో, మీ పార్ట్నర్ విషయంలో, మీ సోల్మేట్ విషయంలో, సపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో కానీ ఏది జరగని, లేదా బిజినెస్ రిలేటెడ్గా, జాబ్ రిలేటెడ్గా, అది ప్రొఫెషనల్ లైఫ్లో ఏది జరిగినా కూడా ఎలా ఉంటుంది, ఎనీ ఇష్యూస్, నేను ఇంకా తెలివిగా ఏదైతే నేను చేస్తున్నానో దాని నుంచి నేను బయటపడి, నేను ఇంకా నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకోవాలి, ఇంకా మోడరేట్గా నేను అవ్వాలి అనే థాట్ అయితే మీలో ఉంది అని యూనివర్స్ చెప్తుంది.
చూసే వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి థాట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. నేను ఇంకా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారంట. అంటే మీరు కోరుకున్నది ఎలా ఉంది, ఇది కాదు నా లైఫ్ స్టైల్ అని మీరు అనేసుకుంటున్నారు కదా, ఆల్రెడీ మీకు తెలిసిపోయిందని చెప్తుందండి యూనివర్స్. సో మీరు ఏం కోరుకుంటున్నారు, సెటిల్మెంట్ కోరుకుంటున్నారంట. అంటే ఇది కాదు ఇంకా కోరుకుంటారు మీరు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఇది జరగట్లేదు అంటే ఒక 2-3 డేస్లో మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ వస్తాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఏమనుకుంటున్నారు, సెటిల్మెంట్ కావాలి, సెటిల్ అవ్వాలి, నేను మొత్తం మారాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, అది ప్రొఫెషనల్గా నేను నా కెరియర్లో సెటిల్ అవ్వాలి, లేదంటే బిజినెస్ పరంగా అయినా సెటిల్ అవ్వాలి. ఇంకా అసలైనది ఏంటి, ఎమోషనల్ బాండింగ్స్ అండ్ మీరు ఏదైతే పర్సనల్ లైఫ్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే దేనికైతే కనెక్ట్ అయ్యి చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారో దానిలో కూడా నేను సెటిల్ అవ్వాలి, అంటే నేను కరెక్ట్గా నా లైఫ్ని నేను లీడ్ చేయాలని మెయిన్ గోల్ పెట్టుకొని ఉన్నారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. మీకు ఇట్లాంటి గోల్ ఉంది, ఇట్లాంటి ఏముంది, ఖచ్చితంగా మేము అనుకున్నది మేము సక్సెస్ఫుల్గా మేము తీసుకెళ్ళాలి ముందుకి అని పాస్ట్ ఏదైతే ఉందో అనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. కదా నేను పదే సార్లు నా గొంతు చించుకొని కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, అసలు నేను చేస్తున్నాను, ఈ రీడింగ్ మీకు అసలు యూజ్ అవుతుంది, రెజనేట్ అవుతుంది లేదా కనెక్ట్ అవుతుంది, అసలు యూజ్ అవుతుంది అనేది పక్కన పెడితే అసలు కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా నాకు తెలియాలంటే మన మధ్య ఒక కాన్వర్జేషన్ ఓన్లీ కామెంట్సే. సో ఆ కామెంట్స్లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అసలు మీకు ఇది కొంతైనా యూజ్ అవుతుంది, కొంతైనా మీకు రెజనేట్ అవుతుంది, ఇది నేను చేసే రీడింగ్ యూనివర్స్ మీకు రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని ఇస్తుందా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా. సో ఆ కాన్వర్జేషన్ ఎక్కడ జరుగుతుంది, కామెంట్లో జరుగుతుంది. మీరు అనుకోవచ్చు నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని, కానీ అదంతా రాంగ్ అండి. ఎందుకంటే నేను ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతాను. అసలు మీ ఫీల్ ఏంటి, మీకు ఏం కావాలి, అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ రావాలి అనేది నేను ప్రతిదీ నేను చూస్తూ ఉంటాను. మీరు ఏం కోరుకుంటున్నారు కానీ నేను ప్రతి ఒక్కరి నేమ్ని కూడా నేను గుర్తుపెట్టుకోగలుగుతాను. అండ్ నేను మెడిటేషన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది నేను ఏదైతే చదువుతున్నానో వాటన్నిటిని కూడా రీకలెక్ట్ చేసుకుని యూనివర్స్కి అయితే వాటన్నిటిని కూడా కన్వే చేస్తానండి. సో దానికోసమే నేను అడుగుతున్నాను, ప్రతిసారి మీరు కామెంట్ చేయండి, మీకు రెజనేట్ అవుతుందా లేదా నాకు తెలియచేయండి. సో అని నేను అడుగుతున్నాను. సో మీకు అది పదే సార్లు ఈవిడైతే చెప్తున్నారు ఏంటి అని అనుకుంటారేమో అని నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇప్పుడైతే ఆమె ఏదైతే పాస్ట్లో జరిగిందో ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వాటన్నిటి నుంచి మీరు బయటపడాలి అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిక్స్ అయ్యారు, ఇది కాదు నా లైఫ్ స్టైలు, ఇక్కడే నేను స్టక్ అయిపోయి ఉన్నాను, కొన్ని విషయాలు ఇప్పుడు ఎవరితోని మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా లైఫ్ డెసిషన్స్ని కూడా మార్చుకోవాలి, ఏది జరిగినా నేను ముందుకు వెళ్ళాలి, అసలు నేను నాలాగా నేను లేను, ఇంకా ఈ పాస్ట్ని గుర్తు చేసుకుంటూ ఉంటే నా ఫ్యూచర్ దెబ్బతింటుంది అనేది కూడా మీకు ఆలోచన అయితే వచ్చేసింది అని యూనివర్స్ చెప్తుంది అండి. సో ఎలా అంటే అన్వర్తి పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు మీరు ఎంత చేసినా, మీరు ఇన్ కేస్ జాబ్లో మాట్లాడుకున్నట్లయితే మీరు ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేరంట. అలాగే మీరు ఎంత స్కిల్ని మీరు చూపించినా కూడా వాళ్ళు, మీరు ఎంత ప్రేమను చూపించినా, మీరు ఎంత అభిమానం చూపించినా, ఎంత ఎఫెక్షనేట్ చూపించినా, ఎంత ఎమోషనల్ బాండింగ్ని వాళ్ళతో కనెక్ట్ చేసుకున్నా వాళ్ళు మీ లవ్ని కానీ మీ ఎమోషనల్ బాండింగ్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు దానికి వర్తి కారని యూనివర్స్ చెప్తుంది. అలాంటి అన్వర్తి పీపుల్ని మీరు ఆల్రెడీ మీకు తెలిసిపోయింది ఆ అన్వర్తి పీపుల్ ఎవరో, మీరేమి ఎవరెవరిని ఎలా అంటే ఒక ఆలోచనలో ఒక మాయలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ ఎమోషనల్ బాండింగ్లోని ఆ డ్రామాలోని అలా ఉన్నప్పటికీ కూడా మీకు ఏది రైట్ ఏది రాంగ్, ఎవరు నా దగ్గర నాటకాలు వేస్తున్నారు, ఎవరు నా దగ్గర మంచిగా ఉంటున్నారు అనేది మొత్తం మీకు తెలుసు అనేది అన్వర్తి పీపుల్ని మీరు ఆల్రెడీ గెస్ చేశారు, పట్టుకున్నారు అని చెప్తుంది యూనివర్స్. సో వీళ్ళు నాకు కరెక్ట్ కాదు, ఈ పర్సన్స్ నాకు కరెక్ట్ కాదు, ఈ ప్లేస్ నాకు కరెక్ట్ కాదు అని, అది ఎమోషనల్ బాండింగ్లోనే అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ రిలేటెడ్గా, కెరియర్ రిలేటెడ్గా, జాబ్ రిలేటెడ్గా కూడా మీరు అలాంటి డెసిషన్స్లో ఉన్నారు. వీళ్ళతో నా టైం ఎక్కువ నేను స్పెండ్ చేయడం నాకు అనవసరం, నేను సింగిల్గా ఉన్నప్పటికీ కూడా నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని నేను చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను. ఎవ్వరు కూడా ఇక్కడ నాకు గుడ్గా అనిపించట్లేదు. అంటే మీరు మంచిగా ఆలోచిస్తున్నారు, మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే మీ ఎమోషన్స్తో ఆడుకోవడం, మీ వర్క్ రిలేటెడ్గా మీరు ఏదైతే కెరియర్ అనుకొని మీరు వెళ్తే జాబ్ రిలేటెడ్గా దాన్ని వాళ్ళకి
క్యాచ్ చేసుకుని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం, మళ్ళీ మిమ్మల్ని నువ్వు నీకేమీ రాదు, నువ్వేమీ చేయలేవు అన్నట్లు చెప్పడం, ఇట్లాంటివి అనమాట. ఎమోషనల్ కనెక్షన్స్లో అయితే ఫుల్గా మిమ్మల్ని వాడుకోవడం, మీ ఫైనాన్స్, మీ మనీ రిలేటెడ్గా వాడుకోవడం, ఫైనాన్షియల్గా వాడుకోవడం, అండ్ మీ ఎమోషన్స్ని వాడుకోవడం. కానీ వాడుకొని నువ్వు నాకు ఎలా అంటే ఒక ఫేక్ లవ్ని కానీ ఒక ఫేక్ ఎమోషనల్ బాండింగ్ని కానీ ఇవ్వడం. సో దాంతో మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఎవరైతే నా చుట్టూ ఉన్నారో వాళ్ళు ఎవరిలోనూ కూడా నేను అనుకున్నంత గుడ్ క్వాలిటీస్ లేవు, నేను అనుకున్నంత మంచితనం అయితే లేదు. సో ఒక్కొక్కసారి నాకు బాగా కోపం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి మీరు యాంగర్ అవుతున్నారంట. సో యూనివర్స్ ఏం చెప్తుంది, మీ యాంగర్ని కంట్రోల్ చేసుకోండి. కోపం వస్తుందా ఎవరికైనా కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి గట్టిగా అరవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే మీ ఫీలింగ్స్ని అన్నీ బయట పెట్టుకోవాలనిపిస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏంటంటే గ్రాడ్యువల్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయంట, ఒకదాని తర్వాత ఒకదాని మనకే తెలియకుండా జరిగిపోతూ ఉంటాయని యూనివర్స్ చెప్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. అట్లా ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి, మీరు వాటిని తగ్గించుకోండి, కంట్రోల్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్. యూనివర్స్ ఎప్పుడు కూడా ఏదైతే మీ చుట్టూ జరుగుతుందో, అవసరం లేని ఒక కథ ఏదైతే నడుస్తుందో దానిని మీరు పట్టించుకోకర్లేదు. మీ లైఫ్లో మీకంటూ ఒక లైట్ అనేది రాబోతుంది, మీ లైఫ్లో మీకంటూ ఒక కాంతి అనేది తొందరలోనే రాబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి అని లాస్ట్ కార్డ్స్లో కూడా ఎవరైతే కంటిన్యూషన్గా నా రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ కూడా ఒక రీడింగ్ చూడడం కాదండి, కంటిన్యూషన్గా రీడింగ్స్ చూస్తే మీకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఎలా అంటే ఆ రీడింగ్లో మీకు 2-3 కార్డ్స్ లాస్ట్ 2 days నుంచి రిపీటెడ్ కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా అది వచ్చింది. సో ఆ రిపీటెడ్ కార్డ్స్లో ఏం జరుగుతుందంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది, మీరు ఎక్కడ స్ట్రక్ అయిపోయారు, మీరు ఏదైతే నమ్ముతున్నారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మీ లైఫ్లో ఏం చేంజెస్ రావాలి యూనివర్స్ చెప్పేస్తుంది క్లియర్ కట్గా. ఏదైతే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి అని కూడా చెప్పింది యూనివర్స్ లాస్ట్ రీడింగ్లో. సో ఇక్కడ మీరు అదే చేస్తారట. మిమ్మల్ని ఇప్పుడు మీకోసం మీరు ఆలోచించుకోగలుగుతారు, మీ చుట్టూ ఏం డ్రామా జరుగుతుందో ఆలోచించుకోగలుగుతారు, అసలు నేను ఇది కాదు అని మిమ్మల్ని మీరు కనిపెట్టుకోగలుగుతారు. సో ఏదైతే మీ లైఫ్లో మీరు కావాలి అనుకుంటున్నారో అలాంటి వెలుతురు ఎప్పుడు వస్తుందండి, చీకట పోయినప్పుడే వెలుతురు వస్తుంది. వెలుతురు వచ్చింది అంటే అర్థం ఏంటి, మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, మీ లైఫ్లో కూడా ఒక కాంతి అనేది రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో దానికి మీరు రెడీగా ఉండండి. ఏదైతే ఈ మన లైఫ్లో బాగోలేని డేస్ని ఏమైతే అంటామో, దుమ్ము పట్టేసింది నా జీవితం అంతా, ఇలా అయిపోయింది అలా అయిపోయింది, ఈ దుమ్ము ధూళి పట్టేసిన విషయాలు, ఈ చెత్త విషయాలు, అంటే మనం క్యారీ చేయాల్సినవి కాదు ఇవన్నీ. ఏదైతే పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో, పాజిటివ్ థాట్స్ ఉంటాయో, అవి మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయో అవి మాత్రమే మనం క్యారీ చేయాలి. ఏవైతే ఈ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ, ఈ మనసును బాధ పెట్టే ఇన్సిడెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదని యూనివర్స్ చెప్తుందండి. సో మీకు ఏం చెప్తుందంటే యూనివర్స్ సజెషన్స్ మీరు తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ రీడింగ్ వినడమే కాదు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనే సజెషన్స్ అయితే మీరు వినాలి. ఏం చెప్తుంది యూనివర్స్, బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏదైతే ఇలాగా మనకి చెత్త చెదారం అంటాం మనం, అంటే మనల్ని బాధ పెట్టేదంతా చెత్త, మనల్ని తప్పుగా మన మనసుని గాయపరిచేది ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కకు తోసేయాలి. అవి పనికిరాని విషయాలు, ఓన్లీ మంచి విషయాలని, లైట్ కాంతి ఎలా వస్తుందో మన లైఫ్లోకి అట్లా ఆహ్వానించాలి. వాటిని మాత్రమే పాజిటివ్ ఫీలింగ్స్ని, పాజిటివ్ థాట్స్ని చక్కగా నమ్మకంతో మన లైఫ్లోకి మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అంతే తప్ప ఆ జరిగిపోయిన ఇన్సిడెంట్స్ని, ఆ జరిగిపోయిన ఆ బ్యాడ్ ఏదైతే అవి ఉంటాయో వాటిని పదే పదే తలుచుకోవటం వల్ల ఆ చెత్తని మనం ఇంకా మన లైఫ్లోకి ముందుకి అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, మీకు ఒక హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయి అయినా సరే దాన్నే తలుచుకుంటూ ఉండడం వల్ల ఈ ఉన్న హ్యాపీనెస్ కూడా పోతుంది. సో ఆ చెత్తని మీరు ఇంకా ఎక్కువ దాన్ని తీసుకువెళ్ళకండి.
ఏదైతే మీ లైఫ్లోకి ఒక లైట్ వస్తుందో ఆ వెలుతురులో ఆ కాంతిలో మీరు మళ్ళీ మీ లైఫ్ని మీరు చక్కగా న్యూగా బిగిన్ చేస్తారు. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. అయితే మీరు ఎప్పుడు కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే చక్కగా అందరికీ థ్యాంక్ఫుల్గా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి లైఫ్ స్టైల్ మీకైతే రావడం జరుగుతుంది. సో ఈ రీడింగ్ ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే మీకు రెజనేట్ అవుతుందో అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ మీ కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడే మనం చెప్పాం చెత్త చెదారం అన్నీ మోసుకెళ్ళొద్దు అని యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది. మీరు మీ లైఫ్లోకి మంచి జరిగే టైంలో మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని కూడా చెప్తుంది. సో యూనివర్స్ సజెషన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏవైతే బ్యాడ్ జరిగిందో దానిని పక్కన తోసేయండి. ఏదైతే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందో దాన్ని పక్కన పెట్టండి. మీ లైఫ్లోకి ఏదైతే పాజిటివ్ వస్తుందో దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసి దానిని తీసుకోండి అని యూనివర్స్ అయితే మీకు 100% మీకు చెప్తుంది. ఇక్కడ రీడింగ్ రూపంలో చెప్తుంది. ఇక్కడ నేను చెప్పడం ఇట్లాంటివి కాదండి, యూనివర్స్ చేస్తుంది. ఏదైతే మీరు ఆ స్టెప్ని తీసుకుంటారో అప్పుడంట ఈ చుట్టూ ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేశారో, అది జాబ్ రిలేటెడ్గా కానీ, బిజినెస్ రిలేటెడ్గా కానీ, కెరియర్లో కానీ, రిలేషన్స్ అనుకొని, ఎమోషనల్ బాండింగ్ అనుకొని, మీ పార్ట్నర్ ఎవరైతే మీ సోల్మేట్ అనుకుని, ఇట్లా ఎవరైతే మిమ్మల్ని ఈ చెత్తనంతటినీ తీసుకెళ్ళడానికి మీ బ్రెయిన్లో నింపడానికి ట్రై చేశారో అట్లాంటి వాళ్ళు మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి మీ లైఫ్లో ఒక లైట్ వెలిగి మీ లైఫ్లో ఒక మంచి జరుగుతున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తారట మిమ్మల్ని. మీరు ఎక్కడ బాగుపడిపోతారో, మీకు ఎక్కడ మంచి జరుగుతుందో మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలి, మిమ్మల్ని మళ్ళీ దక్కించుకోవాలి, మళ్ళీ మీరు ట్రై చేస్తూ ఉంటారంట. అంటే మిమ్మల్ని చేంజ్ చేసేయాలి, మిమ్మల్ని మళ్ళీ మార్చేయాలి, మిమ్మల్ని వాళ్ళ పనులతో మిమ్మల్ని మార్చాలి. మళ్ళీ అంటే మీరు హ్యాపీగా ఎక్కడ అయిపోతే మళ్ళీ ఇదంతా వాళ్ళు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయండి. ఎట్లాంటివి, మీరు ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే చెత్త చెదారం అనుకున్నారో తన పక్కకు తోసేసే సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఆ టైంలో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఆ సిచ్యువేషన్స్కి తీసుకెళ్లారో వాళ్ళు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటారు. మిమ్మల్ని మళ్ళీ అదే సిచ్యువేషన్స్కి లాక్కెళ్ళాలని చూస్తారు. మీరు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉండండి. యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ అండి ఇవన్నీ కూడా తీసుకోండి ఖచ్చితంగా. కన్ఫ్యూజన్ లేకుండా ఒకే క్లారిటీతో ఉండండి. మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోండి. మీరు ఇది కాదు, ఇప్పుడున్నది ఏదైతే ఉందో అది నేను కాదు, నేను ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఇంకా అన్నీ సాధించాలి అన్నట్లు మీ ఆలోచన ఉండాలి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో రీడింగ్ అయితే అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను, నచ్చుతుందనే అనుకుంటున్నానండి. ఎలా ఉంది ఏంటి అసలు మీకు రీడింగ్ రెజనేట్ అయిందా లేదా, ఏ పాయింట్స్ రెజనేట్ అయినాయి, మీకు ఎట్లా అసలు యూజ్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.